సాధారణంగా వైదికులైనా నియోగులైనా లేకపోతే కుల భేదాలైనా ఈ దెబ్బలాట్లు ఎందుకు ఉంటాయంటే ఆ కాలం ఈ కాలం కాదండి, ఏ కాలంలోనైనా ఉంటాయి. కారణం, నాకు రమాదేవి గారికి ఒక విషయంలో అభిప్రాయ భేదం వచ్చిందనుకోండి, నేను వెంటనే పొగరుగా ఏమంటానో తెలిసి, ఈ ఆడాళ్ళందరూ ఇంతేనండి, అసలు వాళ్ళ ఆలోచన అదో రకంగా ఉంటుంది, ఎందుకంటే ఆవిడ ఆడదు కాబట్టి. అంతకంటే నాకు లక్ష్మీప్రసాద్ గారికి గొడవ వచ్చిందనుకోండి, మా కులాలు వేరు కదా, ఆ కులం వాళ్ళందరూ ఇంతేనండి, వారు అదో రకంగా ఆలోచిస్తారండి. అంటే ఆయన ఆడదు కాదు కదా, మరి కులం వచ్చింది ఇక్కడ. సరే, నాకు మా శర్మ గొడవ వచ్చింది అనుకోండి, ఇద్దరం బ్రాహ్మణులమే కదా, గొడవలు. కానీ ఈ నియోగులండి అదో రకం అండి, ఏమైనా సరే. అంటే తేడా ఎలా ఉంటుందో చూడండి ఖచ్చితంగా. ఒకవేళ నాకు మరో వైదికమైన వాడికి వచ్చింది అనుకోండి తగదా, అప్పుడు కూడా మేము తెలంగాణలో ఉండి వెళ్ళాట్లో అదో రకం అండి, ఏమైనా సరే. నేను ఏదైతే అది గొప్ప, ఇది పోయే వరకు ఏ విభేదాలు పోవండి జాతిలోకి వచ్చింది. నేను ఎక్కడుంటే అది గొప్ప. ఒకవేళ ఇద్దరూ తెలంగాణలమైతే తెలంగాణ వాళ్ళండి అదో రకమైన ఆంధ్ర వాళ్ళ ఉండరండి ఎలాగైనా, అప్పుడు మళ్ళీ ప్రాంతీయ భేదం. ఒకవేళ ఇద్దరు ఆంధ్ర వాళ్ళమే అనుకోండి, ఉత్తరాంధ్ర ఒక రకమండి, ఏమైనా గోదావరి జిల్లాలు గోదావరి జిల్లాలు. ఇద్దరు గోదావరి జిల్లా అయితే మాది పాగోజీ అండి, తూగోజీ అసలు వేరేనండి. మొత్తం మీద పక్కింటి వాడు వేరే. ఒకవేళ నా ఇంట్లోనే నా అన్నగారితో నాకు తగాదా వస్తే నేను వేరే, మా అన్నయ్య వేరే. ఈ వేరు వేరు భావనకి కారణం అద్వైతం మనకు అర్థం కాకపోవడం. ఇది అర్థమైతే కుల భేదాలు, మత భేదాలు, శాఖా భేదాలు, స్త్రీ పురుష భేదాలు ఏవి ఉండవండి. ఉన్నదంతా ఒకే ఒక ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అని ఒకే పదార్థం. అది దానికంటే మనం వేరేని అనుకుంటున్నాం కాబట్టి, వాడు వేరైతే బాగుండు, నేను వాడిని దొక్కేస్తే బాగుండు. సమస్తమైన అణిచివేత ప్రక్రియలు ఇక్కడే. మరి ఎవరికేవో కొన్ని కులాల వాళ్ళని అణిచేశారన్నారు. ఇప్పుడు వీళ్ళు పైకి ఎగిరి చేస్తున్న పని ఇప్పుడు మళ్ళీ వాళ్ళని అణిచేస్తూ ఉన్నారు. ఎవడికి పెత్తనం వస్తే వాడు అణిచేస్తున్నాడు లేదు. ఆ ప్రవృత్తికి మూల కారణం ద్వైత భావన, వేరు వేరు అనే భావన. అది పోయేలా మనకు చేసేదే ప్రధానమైనది సాహిత్యం.